హాయ్ అండి, ఇవాళ నేను చికెన్ బిర్యానీ చేయబోతున్నాను. సండే స్పెషల్ నా స్టైల్లో ఈజీగా సింపుల్గా. నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. ఇందులో కాశ్మీరీ చిల్లీ పౌడరు, కొంచెం పసుపు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, కొంచెం అంత పెరుగు. ఈ పెరుగు నేను ముందే ఒక క్లాత్లో వేసుకొని కొంచెం వడగట్టేసుకున్నానండి. వాటర్ థిక్గా తీసుకున్నాను. ఇందులో కొంచెం లెమన్ జ్యూస్, నేను ముందుగా ఫ్రైడ్ ఆనియన్ చేసి పెట్టుకున్నానండి. ఇవన్నీ వేసేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసేసుకోవాలి. కొంచెం అంత బిర్యానీ మసాలా కూడా వేసి మ్యాగ్నేట్ చేసుకోవాలండి. ఇది మొత్తం కలిపేసుకొని మనం పక్కన పెట్టేసుకున్నాము ఒక 1/2 అవర్. ఇప్పుడు నేను ఈ బిర్యానీ బాస్మతి రైస్ని 1 అవర్ ముందే నానబెట్టేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద నేను బాండిల్ పెట్టి వాటర్ పెట్టేసుకున్నాను. ఇందులో మనం మసాలా దినుసులన్నీ వేసేసుకోవాలండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, కొంచెం అంత ఆయిల్, సాల్ట్ సరిపడా అంత వేసుకోవాలండి. చెక్ చేసుకోవాలి. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకున్నాము. ఇది బాగా బాయిల్ అవ్వనివ్వాలి. అంత లోపల నేను ఈ మట్టి పాత్రను తీసుకున్నానండి. ఇందులో ముందుగా నేను ఆనియన్ ఫ్రై చేసుకున్నాను కదండి, ఆయిల్ ఇప్పుడు వాడుకుంటున్నాను. మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇందులో వేసేసుకుంటున్నానండి. వేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అయిపోతున్నాయి కదా, ఇందులో మనం బాస్మతి రైస్ వేసేసుకున్నాను. నానపెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని బాగా 80% వరకు కుక్ అయిపోవాలండి. ఇప్పుడు నేను దీన్ని తీసుకొని ఇందులో మనం వేసేసుకున్నామండి. లేయర్గా వేసేసుకున్నాము. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకున్నానండి. ఇప్పుడు మిగిలిన రైస్ అంతా ఇందులో వేసేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర, పుదీనా, మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం వేసేసుకున్నానండి. ఇందాక మనం బాస్మతి రైస్ ఉడకపెట్టిన గంజిలో కొంచెం అంత పసుపు వేసి పైన ఒక చుక్క వేసుకున్నానండి. కొంచెం నెయ్యి కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని దీని మీద పెట్టేసుకున్నానండి. నేను 10 మినిట్స్ హై ఫ్లేమ్, 20 మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా కుక్ చేసేసుకోవాలండి. అంతే అండి, చికెన్ బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది. అంత స్పైసీ ఉండదు, హోటల్లో లాగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఎంత తిన్నా మనకు కడుపులో మంట ఏం రాదండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి.